నమస్కారం మృత్యుంజయ శాస్త్రి గారు. నమస్కారం శాస్త్రి గారు. లక్ష్మీనరసింహ గారు నమస్కారం. నమస్తే నమస్తే. బాగున్నారా సార్? బాగున్నామండి. మీ దయవల్ల ఆరోగ్యం అవన్నీ ఎలా ఉన్నాయి సార్? ఆరోగ్యం బాగానే ఉందండి. మీ పిల్లలు బాగానే ఉన్నారు. వాళ్ళు నాతో మాట్లాడట్లేదు, వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి. వాళ్ళు నాతో ఏదో అంటారు కానీ మొహమాటానికి నా ఖర్చులు భరిస్తారని వాళ్ళు ఏం భరించరు. వాళ్ళ రెక్కలు వచ్చి ఎగిరిపోయిన పక్షులు లాంటి వాళ్ళు, నీ కొడుకు లాంటి వాళ్ళే వాళ్ళు కూడా. నీలా కానీ నీ కొడుకు నీ మీద డిపెండ్ అయ్యి ఉన్నాడు, నా కొడుకులు నా మీద డిపెండ్ అయ్యలేదు. నా దగ్గర డబ్బులు ఆశిస్తారు తప్ప నాకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అచ్చేది చేశారు. నేను జనాలని మొబైలైజ్ చేసి వాటి వాటికి ఫోన్ చేసి వాళ్ళ వెంటనే తప్ప నాకు విశ్రాంతి జీవితం ఎలా నడుస్తుంది ప్రస్తుతం? విశ్రాంతి జీవితం నాకు డిజర్వ్మెంట్కి అంకితం కావాలని నా కోరిక అండి. దాంట్లో అయితే నాకు పేరు వస్తుందని నాకు నమ్మకం. ఇప్పుడు డిజర్వ్మెంట్ మూమెంట్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రారంభించారు? ఇది 3-4 సంవత్సరాలే అండి. అంతకుముందు లేదు నాకు డిజర్వ్మెంట్ అనేది, పీస్ అనేది కూడా అంతకుముందు లేదు. ఎందుకు ఈ టాపిక్ ఎందుకు తీసుకోవాలని? ఎందుకంటే చాలా కష్టమైన సబ్జెక్ట్ కాబట్టి తీసుకున్నాను. ఇర్మాల కూడా నేను కష్టమైన సబ్జెక్ట్ కాబట్టి ఇర్మాల కూడా నేను కష్టమైన సబ్జెక్టులే తీసుకున్నాను. నేను ఆయన పాస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు కూడా తీసుకోవాలనుకున్నాను. మీరు గమనిస్తుంటే వారెంట్ పాడ్కాస్ట్ అనేది ఫస్ట్ తీసుకున్నాము. తర్వాత వార్ ఈజ్ పీసీ డిఫికల్ట్, వార్ ఈజ్ ఈజీ అనేది సెకండ్ బ్లాక్ తయారు చేసాము. ఇప్పుడు డిజర్వ్మెంట్ మీద పనిచేద్దాం అనుకుంటున్నాము. లాజికల్ సీక్వెన్స్ ఉండాలనే ఉద్దేశంతో లాజికల్గా ఆలోచించాము. అది ఇప్పుడు మీరు ఈ డిజర్వ్మెంట్ మూమెంట్ 100% అనుకుంటే మీరు ఏ స్టెప్ దగ్గర ఉన్నారు? ఇంకా మొదట్లో బుల్బుల్ అడుగులు పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే నాకు రికగ్నిషన్ వస్తుంది, ఇప్పుడిప్పుడే నాకు గుర్తింపు వస్తుంది, నాకు ఇప్పుడిప్పుడే నాకు మొదటి అడుగులు పడుతున్నాయి. ఇంకే మన ఇండియా కూడా డిజర్వ్మెంట్ జరగల. ఊరినే వాళ్ళు సరైన గెజెట్ రాలా. ఢిల్లీ వెళ్ళాలా, నన్ను ఎవరు పిలవాలా, ఏ కంట్రీ నన్ను పిలవట్లా. ఇంతవరకు డిజర్వ్మెంట్ ఇంకా పూర్తి మొదటి బుల్బుల్ అడుగులోనే ఉన్నాయి. ఓకే, మంచి ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రి గారు. మీరు ఈ వయసులో చాలా కష్టమని ఉద్దేశంతోనే కష్టమైన సబ్జెక్ట్ తీసుకున్నా. అదేనండి, ఈ వయసులో మీరు సినిమాల మీద టాపిక్ తీసుకోవడం, రాజకీయాలతో ముడిపడింది కాబట్టి తీసుకున్నానండి ఈ సబ్జెక్టు. అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వస్తానే ఉద్దేశంతోనే ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను నేను. ఆ మధ్య ఇండియా పాకిస్తాన్ వారు దాకా వెళ్ళింది కదా, మీరు అప్పుడు ఏమన్నా హైలైట్ అవ్వగలిగారా? మీ వీడియోస్ కానీ మీరు కానీ? నేను హైలైట్ కాలేదు కానీ నాకు గుర్తింపు రాలేదు. కానీ నేను సరైన గాంధీ యొక్క థాట్స్ని వాటిని నేను నెట్లో ఆన్లైన్లో సర్క్యులేట్ చేయడం జరిగింది. దానివల్ల ఎఫెక్ట్ పడిందని నా అభిప్రాయం. వారు సిచ్యువేషన్ దాకా వెళ్ళలేదు అని నా అభిప్రాయం. కానీ దాంతో విభజించేవాళ్ళు ఉండొచ్చు, అగ్రి చేసేవాళ్ళు ఉండొచ్చు, అగ్రి అయ్యేవాళ్ళు ఉండొచ్చు, ఏదైనా అయ్యింది. కానీ ఏదైనా సరే ఒక డిజర్వ్మెంట్ జరగాలంటే ఒక కంట్రీలో అన్ని పొలిటికల్ పార్టీస్ కలిసి ఒక నిర్ణయానికి రావాలి, అప్పుడే జరుగుతుందని నా అభిప్రాయం. పొలిటికల్ పార్టీస్ ఎవరితోనా మీరు ఎఫిలియేట్ అయి ఉన్నారా? ఈ ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక తెలంగాణలో అనుకోండి బీఆర్ఎస్ పార్టీతో ఉంది లింకు, అలాగే కాంగ్రెస్ పార్టీతో ఉంది. వాళ్ళు ఎవరినైనా అప్రోచ్ అవ్వగలిగారా? ఎవరిని పర్సనల్గా కలవడం జరగలేదు, అందరినీ నెట్ ద్వారా కలవడమే. నాకు కాల్ సహకరించట్లేదు కాబట్టి నేను బయటకు వెళ్ళట్లేదు కాబట్టి ఏ పార్టీకి అఫిలియేట్ కాలేదు. అంటే ఇంట్లోనే కూర్చొని మీరు ఇంత ప్రపంచంలో అంతా మీరు నెట్ ఫేస్బుక్ అండి, ఫేస్బుక్ సోషల్ మీడియా ద్వారా అందరినీ కాంటాక్ట్ చేయొచ్చు, అందరినీ కలుపుకోవచ్చు. దాన్ని వాడుకున్నంత ఫలితం వస్తుంది మనకి. అవును. ఈ మూమెంట్ని మీరు డైలీ అసలు ఎన్ని గంటలు స్పెండ్ చేస్తున్నారు? మీ లిటరేచర్ ఎక్కడ చదువుతున్నారు? లిటరేచర్ అంటే నేను వేరుగా చదవట్లేదండి. పుస్తకాలు చదవడం మానేసి చాలా సంవత్సరాలు అయింది. ఎప్పుడైతే CDFలో నాకు చెడ్డ పేరు ఇచ్చిందో బజ్ వర్డ్స్ వాడుతున్నామని అప్పుడే మానేయడం జరిగింది. పుస్తకాలు చదవట్లేదు. ఇప్పుడంతా వెబ్ పేజెస్ చదవటమే, అది కూడా సోషల్ మీడియాలో ఉన్న బుక్స్ చదవటమే, సోషల్ మీడియాలో ఉన్న వెబ్ లిటరేచర్ చదవటమే నేను చేస్తున్నాను. మీరు ఏ మీద ఎంతవరకు ఈ లిటరేచర్ గురించి ఆధారపడుతున్నారు? అంటే నేను సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైతే హైలైట్ అవుతుందో నా అభిప్రాయం ప్రకారం అదే నేను చదువుతా తప్ప, నాకు నచ్చిందని చదువుతుంది తప్ప. అంటే డిజర్వ్మెంట్ మూమెంట్ మీద మీరు ఏమైనా ఒక వెబ్సైట్ చూడటం కానీ వాటిని తెలుగులో అనువదించడానికి? నేను అట్లాంటి పనులు చేయట్లేదు, మైండెడ్ పనులు చేయట్లేదు. జస్ట్ పైన అంతా చేస్తున్నాను. ఎందుకంటే నాకు గుర్తింపు అనేది పై లెవెల్లో రావాల్సిందే తప్ప కింద లెవెల్లో రాదని నాకు గుర్తింపు అర్థమైపోయింది.
గ్రాస్ రూట్ లెవెల్లో నేను చేశాను. గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేశాను, కానీ అది కూడా నేను పైపైన చేశాను తప్ప డాక్యుమెంటేషను, అటెండెన్స్ ప్రాసెస్ డాక్యుమెంటేషను, స్పాన్సర్షిప్ డాక్యుమెంటేషను అటువంటి పనులు చేశాను తప్ప గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళడం అనేది జరగలేదు. ఇప్పుడు ఏలో ఇప్పుడు రకరకాల టూల్స్ వచ్చేసినాయి, చాట్ జీపీటీ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. జెమినీ నా ఫోన్లో జెమినీ ఉంది. మీరు జెమినీ ద్వారా డిజార్నమెంట్ మూవ్మెంట్ కాన్సెప్ట్స్ని నాకు 3 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయండి. గ్లోబల్ డిజార్నమెంట్ ఫర్ ఆర్టిస్ట్, గ్లోబల్ డిజార్నమెంట్ రైటర్స్, గ్లోబల్ యూత్ పవర్ అని 3 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఈ డిజార్నమెంట్ మీద ఏవైతే గూగుల్ జెమినీ ద్వారా హైలైట్ అవుతాయో అవి నేను ఆ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తాను. నేను ఆ చేయడం ద్వారా వాళ్ళకి దాంట్లో ఉన్న మెంబర్స్ తెలుస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. అట్లా అవేర్నెస్ తీసుకోవడం ద్వారా చేయగలుగుతాను తప్ప బలవంతంగా ఎవరిని చేయలేము. బలవంతంగా ఎవరిని చేయలేము. ఈ టాపిక్ మీద మన దేశంలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఈ టాపిక్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళ గ్రూప్ ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. వాళ్ళు బయటకు వస్తే తప్ప నేను తీసుకురాలేను వాళ్ళని. వాళ్ళని కాంటాక్ట్ చేయడం కానీ, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానీ, శాస్త్రి గారు ఇలా చేస్తున్నారు అని శ్రీలంక నుంచి, వాళ్ళ నుంచి, చాలా దేశాల నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ముంబై నుంచి కాంటాక్ట్ చేస్తారు. కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఏది నేను ఒక ఇతమిత పరిస్థితిలో లేను, వాళ్ళు స్పష్టంగా చెప్పలేను. కానీ వాళ్ళకి నా డిజార్మెంట్ ఫండ్స్ కంట్రిబ్యూట్ చేయమని కానీ వాటి గురించి అడుగుతారు. కానీ నేను వాళ్ళు చేస్తారో లేదో నాకు తెలియదు. కానీ ఫండ్స్ కంట్రిబ్యూట్ ముఖ్యంగా నా ట్రావెల్కి ఖర్చు అవుతుంది, నా శాలరీ ఖర్చు అవుతుంది. నేను చాలా హై లెవెల్లో పొజిషన్లో పనిచేసి వచ్చినవాడిని. రకరకాల నేను ఎబీ ఫార్మర్స్లో 40,000 తీసుకున్నా సరే అంతకుముందు ఏబిటిఎస్ సొసైటీస్లో 76,000 రూపాయలు జీతం తీసుకున్నప్పుడు 2015లో 14-15లో. అట్లాగే ఏబిటిఎస్ సొసైటీస్లో కూడా ఫ్యాన్సార్లో నేను ఎప్పుడైతే ఈ బిజినెస్ స్టార్ట్ అయిందంటే ఫ్యాన్సార్లో ఉన్నప్పుడు కోస్టల్గా సందర్శించడం జరిగింది. అప్పుడు బిజినెస్ ఏర్పడింది. ఇప్పుడు మనకి కంపెనీస్ అన్నింటిలోనూ సిఎస్ఆర్ గ్రూపులు ఉంటాయి కదా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అవ్వగలిగారా మీతో? మీకు చేస్తున్నారు? ఇంతవరకు ఎవరు కాంటాక్ట్ చేయలేదండి. నాకు శ్రీలంక నుంచి, ఇంగ్లాండ్ నుంచి, అక్కడి నుంచి కాంటాక్ట్ అయ్యారు తప్ప సిఎస్ఆర్ నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు. కానీ వాళ్ళందరూ వాళ్ళు కాంటాక్ట్ చేసే తప్ప నేను ఎవరిని కాంటాక్ట్ చేయలేదు. అంటే మీ ప్రచారం ద్వారా ఉన్నారు, నా సోషల్ మీడియాలో నాకు కాంటాక్ట్స్ ఉన్నారు. కాంటాక్ట్స్ కాదు, మిమ్మల్ని దీనికి ముందుకు తీసుకెళ్ళడానికి ఏమన్నా ఎవరు ముందు రాలా? ఇంతవరకు అయితే ముందు రాలా. ముందుకు వస్తారేమో భోజనం చూడలేము. కనీసం ఈ వీడియో చూసినా సరే శాస్త్రి గారు అది నా ఆశ. సోషల్ మీడియాలో నా ఆశ, నా దృక్పథం. అసలు ఈ అన్సంగ్ హీరోస్ కాన్సెప్ట్ కూడా అదే. ఎవరైనా సరే తమ శక్తి మేరకు కృషి చేసి ఉంటారు, వాళ్ళని రికగ్నైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సోషల్ మీడియా కాన్సెప్ట్తో, యూట్యూబ్ కాన్సెప్ట్తో నేను స్టార్ట్ చేశాను. అన్సంగ్ హీరోస్ కాన్సెప్ట్ ఏంటి? దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? అసలు మీ మైండ్లో ఉన్న ఐడియా ఏంటి? అన్సంగ్ హీరోస్ ఏంటంటే ఎవరు గుర్తింపు కాబడిన మనుషుల్ని గుర్తింపు చేయాలని నా కోరిక. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఏ న్యూస్ పేపర్కి, ఏ న్యూస్ లెటర్కి బంధించబడిన వాళ్ళని గుర్తించాలనే ఉద్దేశంతో తద్వారా కొంత ఫండ్స్ మొబిలైజ్ చేయాలని, ఆ ఫండ్స్ నేను డిజార్మెంట్కి, నా ట్రావెల్కి, నా శాలరీకి, నాకు వాటికి వాడుకోవాలని నా కోరిక. దీని ద్వారా పొలిటికల్ ఎడ్యుకేషన్ జరగచ్చు, ఏదైనా జరగచ్చు, జరగచ్చు. నా అభిప్రాయాలు షేర్ చేసుకుంటాను. అట్లాగే వేరే వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకుని కూడా వీలవుతున్న ఉద్దేశంతో అన్సంగ్ హీరోస్ స్టార్ట్ చేశాను. ఈ పేరు పట్టుకుని నా ఫ్రెండ్ శేషప్రసాద్ అతను అన్సంగ్ హీరోస్ అని పేరు పెట్టాడు. నేనేమో స్ట్రైట్ ఫార్వర్డ్ శాస్త్రి అనుకున్నాను, ప్రాణం దుర్పడిస్తాం అనుకున్నాను. తర్వాత బట్ల మాణిక్యాలు అనే ఒక పేరు అనుకున్నాను. తెలుగులో అయితే రకరకాల పేర్లు వచ్చినాయి, కానీ అన్సంగ్ హీరోస్ దగ్గర స్టిక్ అయ్యాను. అదే ముందు తీసుకెళ్దాం అనుకున్నాను. ఈ వీడియో మీరు ఇప్పటికి మనం సమాప్తం చేద్దాము, చూద్దాము ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంటుందో. వచ్చే వారం ఇంకో ఎపిసోడ్తో మనం ప్రారంభిద్దాం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శాస్త్రి గారు. ఒకసారి ధన్యవాదాలు. మీరు లైమ్ లైట్లోకి వచ్చి ఇలాగా మీ ఆవేదనని డిజార్మెంట్ మూమెంట్ కోసం ఇంగ్లీష్